ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం అడోబ్ పేస్ మేకర్ అనేది మనం బేసిక్స్ అనేది మనం నేర్చుకుందాం. సో, జనరల్‌గా పేస్ మేకర్ అంటే ఏంటంటే, టెక్స్ట్‌కి అలైన్‌మెంట్స్ అంటే పారాగ్రాఫ్ రిలేటెడ్‌గా మనం బుక్లెట్స్ తయారు చేసుకోవాలంటే, సో, మనం పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఏంటి రిక్వైర్ అవుతుంది, సో మనం ఎట్లాగా డిజైన్ చేయాలి లేఅవుట్స్, సో ఇవన్నీ కూడా మనకి పేస్ మేకర్ అప్లికేషన్లో మనకి నేర్చుకుంటా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, స్టార్ట్ బటన్ అనేది మనం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి అడోబ్ పేస్ మేకర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే, మనం ఆఫ్సెట్ ప్రింటింగ్ వాటికి ఎక్కువగా మనం వాడుతారు ఎక్కువగా ఇది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేస్ మేకర్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసుకోవడం. అయితే మనకి యాక్చువల్గా చెప్పాలంటే పేస్ మేకర్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ టెక్స్ట్ ఎడిటింగ్ అప్లికేషన్ అని అంటారు. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అని చెప్తే, ఇక్కడ మనకి ఫోటోషాప్ అండ్ కొరల్డ్రా లాగే డాక్యుమెంట్ సెటప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ పేజ్ మనం డాక్యుమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాని తాలూకా సైజ్, ఫేసింగ్ పేజ్ అయితే ఫేసింగ్ పేజ్, టాల్ అయితే టాల్, వైడ్ అయితే వైడ్ మనం సెలెక్ట్ చేసుకొని, అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 6 పేజెస్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ పేజ్ మార్జిన్, తర్వాత రిజల్యూషన్, ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఓకే అని చెప్తే నాకేమవుతుందంటే పేస్ మేకర్ తాలూకా స్క్రీన్ అనేది మనకి ఇలా కనబడుతుంది. సో ఫస్ట్ దీన్ని ఏమంటారంటే టైటిల్ బార్ అని అంటారు. అంటే అప్లికేషన్ మనం వాడుకోవడానికి ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నామో ఏంటి అనేది మనం తెలుసుకోవడం కోసం ఇది మనం యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ మెనూ బార్ అనేది ఎందుకు ఉంటుందంటే, మనం ఏవైనా డిజైన్స్ చేసినప్పుడు వాటి రిక్వైర్డ్ అయిన డీటెయిల్స్ని మనం తెలుసుకోవడం కోసం ఈ మెనూ బార్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి స్టాండర్డ్ టూల్ బార్ అనేది ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ టూల్ బార్ ద్వారా ఏంటంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కావాలి, ఎటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అనేది అంతా కూడా ఇందులో ఉంటుంది మనకి. అండ్ అట్లాగే ఇక్కడ రూలర్ బార్ అంటే మనం డాక్యుమెంట్లోని పేజ్ మార్జిన్ ఏమైనా చేయాలనుకుంటే ఈ కార్నర్ నుండి మనం పేజ్ మార్జిన్ అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పేజ్ మార్జిన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి పేజ్ మేకర్లో టూల్ బాక్స్ అనేది ఇలా మనకి అపియరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కలర్ లేఅవుట్ అనేది ఉంటుంది. సో కలర్ లేఅవుట్ అనేది ఏంటంటే మనకి ప్రింటింగ్ అండ్ డిజైనింగ్ చేయడానికి ఇది ఎక్కువగా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం కంట్రోల్ 1 కొడితే 100% జూమింగ్, కంట్రోల్ 5 కొడితే 50% జూమింగ్, కంట్రోల్ 7 కొడితే 75% జూమింగ్, కంట్రోల్ 200 కొడితే అంటే 2 కొడితే 200 జూమింగ్, అలాగే కంట్రోల్ 4 కొడితే 400 జూమింగ్. సో కంట్రోల్ 1 కొడితే ఫిట్ ఇన్ విండో అంటే యాక్చువల్ స్క్రీన్ అనేది మనకి ఇందులో కనబడడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పిక్ టూల్ అని ఉంటుంది. ఏ అప్లికేషన్కైనా పిక్ టూల్ మనకి కావాలనుకుంటే, సో ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ని ఇలాగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆబ్జెక్ట్ని డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇది స్ట్రోక్ అనమాట. అంటే స్ట్రోక్ తాలూకా కలర్ ఏమైనా మనం మార్చాలనుకుంటే సో స్ట్రోక్ తాలూకా కలర్ని మనం సెలెక్షన్ చేసి మనం మార్చుకోవచ్చు. లేదా ఫిల్ కలర్ తాలూకా కలర్ ఏమైనా మనం మార్చాలనుకో ఆల్రెడీ ఇక్కడ ఫిల్ కలర్లో మనకి కలర్ మార్చేస్తున్నాం కాబట్టి ఈ చివరన ఇది మనం క్లిక్ చేసాం అనుకోండి. సో ఇది ఏ కలర్ కావాలో మనం ఆ కలర్ని మనం సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కలర్లోకి
స్ట్రోక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ జూమ్ టూల్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ చూసారా, మనం ఏది సెలెక్ట్ చేస్తే అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట జూమింగ్లోని. ఓకే, సో అలాగే ఇక్కడ మళ్ళీ నేను అగైన్ Ctrl+1 కొడతాను, అంటే 100% జూమింగ్. సో ఇక్కడ పిక్ టూల్ పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా మనం మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏవైనా మనం ట్రాన్స్ఫార్మేషన్స్, మనం చేంజెస్ అనేది మనం చేసుకోవాలి అని అంటే సో ఇక్కడ ఈజీగా మనం పిక్ టూల్ యూజ్ చేసి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే టైప్ టూల్ అని ఉంటుంది. సో టైప్ టూల్లో మనం ఏమంటారంటే టెక్స్ట్ టూల్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి. సో ఆ పర్టికులర్ నేను సెలెక్షన్ చేసిన దగ్గరే నాకేమవుతుందంటే నేను ఏదైతే టెక్స్ట్ని రాయాలనుకుంటున్నానో ఇక్కడ ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ మనకు కావాల్సిన విధంగా మనం రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో రాసుకున్న తర్వాత ఇక్కడ నేను Ctrl+A చేశాను అనుకోండి, అదేమవుతుంది మనకి సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫాంట్ అంటే మనం తీసుకున్న ఫాంట్ ఏ టైప్లో మనకి కావాలి అని అంటే ఇక్కడ కంట్రోల్ సెటప్ అని ఉంటుంది. సో కంట్రోల్ సెటప్ ద్వారా ఏంటంటే మనకి ఒకవేళ మనకి ఏమైనా ఫాంట్స్ తెలిస్తే సో ఆ పర్టికులర్ ఫాంట్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫాంట్ తాలూకా సైజ్ కూడా మనం ఏమైనా పెంచుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనం పెంచుకోవచ్చు. సో పెంచుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ఆప్షన్స్ ఉంటుంది. సో మనకి ఎలా కావాలంటే అలా మనం సెలెక్షన్ చేసుకొని దాని తాలూకా అంటే ఏది ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ తాలూకా టెక్స్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని సో దానికి మనం వేరే ఒక కలర్ మనం ఇవ్వాలి అనుకుంటే సో మనం ఏ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కలర్లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏ ఆబ్జెక్ట్కైనా మనకి రివర్స్ కలర్ అని ఇస్తే మనకి ఏమవుతుందంటే చక్కగా మనం రిపేరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే టెక్స్ట్ టూల్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టెక్స్ట్ టూల్ని మనం తీసుకువెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ నాకు రొటేట్ టూల్ అని ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ని మనం ఎలా కావాలంటే అలాగా రొటేషన్ అయితే మాత్రం మనం చేసుకోవచ్చు ఇందులోని. ఓకే, సో అలాగే మనకి పేజ్ మేకర్లో ఇమేజ్ని ఓపెన్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. సో ప్లేస్ అనే ఆప్షన్ని మనం తీసుకొని మన దగ్గర ఉన్న ఇమేజెస్ని మనం ఓపెన్ చేసుకోవడానికి మనం ఎక్కడైతే ఇమేజెస్ని మనం స్టోర్ చేసుకున్నామో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం వెళ్ళవలసి ఉంటుంది. సో ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్తే సో మనకి ఏ టైప్ ఆఫ్ ద పిక్చర్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ ద పిక్చర్స్ అనేది మనకు కావాల్సిన పిక్చర్ని మనం సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే సో కొన్ని పిక్చర్స్ అనేది డైరెక్ట్గా మనకు ఓపెన్ అవుతాయి. సో కొన్ని పిక్చర్స్ ఏంటంటే మనకి కొన్ని ఓపెన్ అవ్వవు అనమాట. సో అలాంటివి ఏంటంటే మనకి వేరే అదర్ ఫార్మాట్స్లో ఉంటే కనుక అలా జరుగుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఓపెన్ అని చెప్తున్నాను. ఇక్కడ నాకు ఎస్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇమేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ క్రాప్ టూల్ అని ఉంటుంది అనమాట ఒకటి. సో ఈ క్రాప్ టూల్ అనేది ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ ఎగ్జాక్ట్గా ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇది క్రాపింగ్ అయిపోద్ది అనమాట. సో క్రాప్ టూల్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇమేజ్ని ఇలా మనం ఏవైనా రెడ్యూస్ చేసుకోవాలంటే మనం రెడ్యూస్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ అని ఉంటుంది.
లైన్ కమాండ్ నుండి మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్ డైరెక్షన్లో మనం లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కంట్రోల్ సెటప్లో ఏంటంటే మనం యాంగిల్ ఏమో 0 అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నాకు అది ఏమవుతుందంటే లైన్ అనేది ఆటోమేటిక్గా స్ట్రైట్గా మనకి క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏవైనా ఫార్మాట్స్ టైప్ లాగా మనం డిజైన్ చేసుకోవాలి అంటే లైన్ అనే కమాండ్ని మనం ఇక్కడ వాడుకునే ఛాన్స్ అనేది మనకు ఉంది కాబట్టి, సో ఇక్కడ లైన్ టూల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏంటంటే పెర్పెండిక్యులర్ లైన్స్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్ట్రైట్గా ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేయాలి అనుకుంటే సో ఈ యొక్క పెర్పెండిక్యులర్ లైన్స్ అనేది మనకి పేజ్ మేకర్లో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది. సో రెక్టాంగులర్ బాక్స్ మనం డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ అని చెప్తే మనకి ఏ టైప్ ఆఫ్ ద కార్నర్ కావాలో ఆ టైప్ ఆఫ్ ద కార్నర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కార్నర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అయితే దీనికి స్ట్రోక్ స్టైల్ ఏమైనా మనం ఫిల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి మనకి ఏ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్ కావాలో ఆ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్ట్రోక్ తాలూకా స్టైల్ ఏమైనా మనం మార్చుకోవాలంటే సో స్ట్రోక్ తాలూకా స్టైల్ మనం మార్చుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఏ రకంగా మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవాలంటే సో ఆ టైప్ ఆఫ్ ద మోడిఫికేషన్ అనేది మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఇది ఉంటుంది. అలాగే ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ కలర్ మనకు కావాలంటే మనం మార్చేసుకోవచ్చు. అలాగే దానికి ఏమైనా కలర్ మనం పెట్టుకోవాలంటే కలర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ స్ట్రోక్కి మనం స్ట్రోక్ సైజ్ ఏమైనా మనం మార్చుకొని దానికి కూడా వేరే కలర్ కావాలనుకుంటే అంటే కంట్రోల్ యూ చేస్తే సో ఈ రకమైన ఆబ్జెక్ట్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే చూసారా, మరి ఇక్కడ మనం ఒక ఆప్షన్ తీసుకుంటే అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి రిలేటెడ్ అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. సో అలాగే ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ మనం ఇక్కడ ఇలా తీసుకున్నాను నేను. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజెస్ అనేది నాకు కావాలనుకున్నాను. సో ఓపెన్లోకి వెళ్తే నాకు ఇమేజెస్ ఓపెన్ అవ్వవు, కానీ ఎక్కడికి వెళ్ళాలి మనం ఫైల్లో ప్లేస్లోకి వెళ్తే సో నాకు ఇక్కడ ఏమవుతుంది ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయి ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఇమేజ్ అనేది కరెక్ట్గా లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎలిమెంట్స్లోకి వెళ్తాం. సో ఎలిమెంట్స్లో ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఫ్రేమ్ ఆప్షన్స్లో ఏంటంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకొని దాన్ని మనం ఓకే అని చెప్తే సో ఆ రకంగా ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మనకి సెట్ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ నాకు ఎలిప్టికల్ షేప్ అనేది ఉంటుంది. సో ఎలిప్టికల్ షేప్లో నేను ఏమైనా ఒక సాలిడ్ కలర్ కానీ లేదా నాకు ఇక్కడ మనం ఫిల్ అండ్ స్ట్రోక్ అంటే ఇక్కడ మనం ఫిల్ అండ్ స్ట్రోక్కి ఏ కలర్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఎలిప్టికల్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను ఎలిప్టికల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో డైరెక్ట్గా ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లేస్ అని చెప్తాను. సో ప్లేస్ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని చెప్తే సో కొన్ని ఇమేజెస్ ఓపెన్ అవ్వని చెప్పుకున్నాం కదా. సో అలాగే అవి జాగ్రత్తగా మనం ఏ ఓపెన్ అవుతున్నాయి ఏ ఓపెన్ అవ్వట్లేదో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా ఇన్ సెంటర్కి రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫ్రేమ్లోకి వెళ్ళి ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫ్రేమ్ ఆప్షన్స్లో మనకు కావాల్సినలాగా మనం ఆప్షన్స్ని సెట్ చేసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఈ రకంగా క్రియేట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నాకు పాలిగాన్ షేప్ అని ఉంటుంది. ఇక్కడ నాకు ఎలిమెంట్స్లో పాలిగాన్ సెట్టింగ్స్ అని ఉంటాయి.
సో ఈ పాలిగాన్ సెట్టింగ్స్లో ఏం చేస్తామంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి, ఎంత సైజులో డిజైన్ కావాలో మనం సెట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. సో ఇన్ కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పిక్ టూల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను డబల్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇది నాకు ఇలా నేను పెట్టుకోవచ్చు. నాకు కలర్ కావాలనుకుంటే దీని తాలూకా ఫిల్ కలర్ని మనం కావాలనుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే పాలిగాన్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. సో ఇమేజ్ని మనం ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ నాకు ప్లేస్లోని ఇమేజ్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఓపెన్ చేసుకుంటే నాకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వెళ్తే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వెళ్తే సో ఫ్రేమ్ ఆప్షన్స్లో మనకి ఏది కావాలంటే అది ఇక్కడ నేను సెలెక్ట్ చేసి దాన్ని ఓకే చేస్తే సో ఆ టైప్లోని మనకు ఆటోమేటిక్గా అక్కడ సెట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైల్ మెనూలోకి వెళ్తే ఇక్కడ డాక్యుమెంట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో డాక్యుమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఇక్కడ దీంట్లోకి వెళ్తాం అనమాట. సో ఇమేజ్ నాకు క్లారిటీగా రావాలంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు హై క్వాలిటీ అని పెట్టుకొని ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే అందులోని పిక్సెల్స్గా నాకు విడిపోయినవి ఏవైనా ఉంటే అది నార్మల్ ఇమేజ్ కింద నాకు చేసి పెడుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ నాకు కావాల్సిన విధంగా నేను ఇక్కడ డిజైన్ చేసుకొని ఏదైతే నేను డిజైన్ చేయాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్కి ఇక్కడ నేను క్రియేషన్ చేసుకుంటాను అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఆ షేప్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. ఇంకా ప్యాన్ అంటే మనం ఈ పేస్ట్ బోర్డ్ని మనం మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు మూవ్ చేసుకోవచ్చు. అయితే మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనకి సో అలాగే ఇక్కడ జూమ్ టూల్ అనేది ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ చేయడానికి మనం ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇంకా మనం మెనూస్లోకి వస్తే ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్ అండ్ ఫిల్ అండ్ స్ట్రోక్ అనేది మనం చూసాం. ఫ్రేమ్ అనేది కూడా మనం చూసాం కాబట్టి ఇక్కడ అరేంజ్ అని మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 రకాలైన ఆబ్జెక్ట్స్ ఏవైనా మనం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ వి అని కొట్టాను అనుకోండి. నాకేమవుతుందంటే పేస్ట్ ఇన్ ప్లేస్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను వేరే ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ సి చేసి కంట్రోల్ ఆల్ట్ వి. సో కంట్రోల్ ఆల్ట్ వి అంటే నాకు ఇంకో కాపీ వస్తుంది. సో ఇక్కడ నేను వేరే కలర్ తీసుకున్నాను, మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ వి అని చెప్పి ఈసారి ఏం చేస్తానంటే నేను వేరే సమ్ అదర్ కలర్ ఇస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి నేను ఇప్పుడు సెండ్ టు బ్యాక్ అని చెప్పాను అనుకోండి. ఆబ్జెక్ట్ ఏమైందంటే మనకి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, ఒక స్టెప్ మనకి ముందుకు వస్తుంది అన్నమాట. సో అలాగా మనం ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్షన్ చేసుకొని మనం అరేంజ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్స్ నేను అలైన్మెంట్ చేయాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి అలైన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి నాకు అలైన్మెంట్ నాకు ఎలా కావాలో సో ఆ రకంగా మనం సెలెక్ట్ చేసి దీన్ని ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. సో
ఆ రకంగా నాకు ఆబ్జెక్ట్స్ అనేవి అలైన్మెంట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి టెక్స్ట్ పారాగ్రాఫ్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి హెల్ప్ టాపిక్స్ అనేవి రావట్లేదు మనకి. సో ఓకే, సో ఇక్కడ మరి ఇది ఎందుకో సో ఇక్కడ మనం ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ లాగా మనం టైప్ చేసుకొని అంటే ఓవర్లాప్ అవ్వకుండా మనం స్పేస్ బార్ కొడితే అది నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. సో జనరల్గా మనం ఒక పారాగ్రాఫ్ లాగా నేను కంట్రోల్ ఏ చేశాను, కంట్రోల్ సి చేశాను, అలాగే ఇక్కడ కంట్రోల్ వి చేసి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి అని ఇలాగ మనం తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను అన్నమాట. ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి దానికి ఒక కలర్ అనేది ఇస్తాను. ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ర్యాప్ అని చెప్తాను. ఇక్కడ మనం పొజిషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సో డిపెండ్ ఆన్ ద పొజిషన్ బట్టి ఆటోమేటిక్గా నాకు ఆ ఆబ్జెక్ట్కే నాకు స్పేస్ అనేది ఇస్తారనమాట. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను టెక్స్ట్ ర్యాపింగ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో టెక్స్ట్ ర్యాప్ అనే ఆప్షను మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ గ్రూప్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి అంటే మీకు పారాగ్రాఫ్ టైప్ చేయడం రావాలి. సో మనకి ఇన్స్టెంట్గా లేదు కాబట్టి ఏదో అలాగా టైప్ చేసి పెట్టు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి ఎలిమెంట్స్లోకి వెళ్ళి గ్రూప్ అన్నాను. సో ఆబ్జెక్ట్స్ అనేవన్నీ కూడా నాకు గ్రూప్ అయిపోతాయి. సో అలాగే ఇక్కడ అన్గ్రూప్ అని చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్స్ అనేవన్నీ కూడా అన్గ్రూప్ అయిపోతాయి. సో అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్స్ని లాక్ పొజిషన్ అంటే ఇది లాక్ అయిపోద్ది. మళ్ళీ మనం అన్లాక్ అంటే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మాస్క్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఈ రెండిటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మాస్క్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను ఏం చేస్తాను, ఎలిమెంట్స్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అని చెప్తాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ రకంగా మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళి అన్మాస్క్ అని చెప్పాను అనుకోండి, నాకు మళ్ళీ ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇవి ఏంటంటే మనకి ఎలిమెంట్స్లో బేసిక్గా మనం నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్. ఓకే, సో రేపు క్లాస్లో మిగతా మనం కంటిన్యూ చేద్దాం.